హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 25వ తారీఖు మంగళవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా గ్రీన్లో క్లోజ్ అయింది స్లైట్గా. ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ స్మాల్ క్యాప్ నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అవగా ఫైనాన్షియల్ సర్వీస్ అనేది స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. అయితే చూద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ బిగ్ ప్లేస్ ఏ విధంగా పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారనేది. దానికంటే ముందు ఐటీ సెక్టర్ అని మనం తీసుకుంటే 1.3% అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి స్లైట్గా. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, పిఎస్సి బ్యాంకు, మీడియా ఎంటర్టైన్మెంట్, కన్స్ట్రక్షన్లో ఏంటంటే మళ్ళీ అగైన్ హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది ఒక బ్రోకరేజ్ సంస్థ. వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మార్కెట్లో ఏదైతే కరెక్షన్ ఉందో ఆ కరెక్షన్ అనేది ఒక బాయింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రాబ్లీ ఒక 1 మంత్లో కావచ్చు, 6 మంత్స్లో కావచ్చు, అంటే అప్ టు 6 మంత్స్లో సెన్సెక్స్ అనేది సిగ్నిఫికెంట్గా మూవ్ అవుతుంది. అఫ్కోర్స్ బీఎస్సీ 500 ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్గా కామెంటరీ అయితే ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్కెట్లో ఇప్పుడు కానీ కరెక్షన్ జరిగిందంటే దట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తున్నారు. టెలికమ్యూనికేషన్స్లో వోడాఫోన్, ఐడియా అనేది స్ట్రగుల్ అవుతూ ఉన్నమాట వాస్తవం ఫైనాన్షియల్గా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న డెట్ అప్పు ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ప్రస్తుతానికి ఏంటంటే సెంటర్ ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేకపోతూ ఉంది. ఏవియేషన్ ఇండస్ట్రీ కావచ్చు, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఒక అప్టిక్లో కనిపిస్తుంది, అంటే పాజిటివ్గా ఉంది. అయినప్పటికి కూడా ఈజీ ట్రిప్ ఈ యొక్క షేర్స్ అయితే సిగ్నిఫికెంట్గా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిన్నటి రోజునే మనం మాట్లాడుకున్నాం, సెబీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని ఇండియా వైపుగా ఆకర్షించాలి, వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా సరళీకృతం చేయాలని చెప్పేసి భావించిందని చెప్పేసి ఎగ్జాక్ట్గా అదే చేసింది. సో ఎగ్జాక్ట్గా ఏం చేసింది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్స్టిట్యూషన్ అనేది ఒక సంస్థ ఏమవుతుందంటే ఇండియాకి అంటే సెబీతో రిజిస్టర్ అవుతుంది డెఫినెట్గా. కానీ ప్రీవియస్గా 25,000 కోట్ల దాకా వాళ్ళ క్లయింట్ ఎవరు అనేది చూపించక్కర్లేదు. ఓకే, అంటే క్లయింట్కి ఈ యొక్క ఇండియన్ మార్కెట్స్కి మధ్యలో వారధిలాగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉండేవాళ్ళు అనమాట. అంటే అది ఒక సంస్థ. ఓకే, అయితే కొంతమంది క్లయింట్లు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకు వాళ్ళ పేర్లు బయటకు రావడం ఇష్టం ఉండదు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అయితే ఈసారి ఏం చేసిందంటే 25,000 కోట్లు కాదు 50,000 కోట్ల దాకా ఓకే మీరు ఇండియన్ మార్కెట్స్కి యాక్సెస్ అవ్వచ్చు, అంటే షేర్స్ కానీ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ కానీ బయింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. 50,000 క్రోర్స్ లోపు మీరు ఎవరికైనా క్లయింట్కి అప్పచెప్పుకోవచ్చు ఈ షేర్స్ అనేది. సో అప్పుడు అక్కడ క్లయింట్స్ చాలా ఎక్కువగా ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు అన్నమాట. అంటే వాళ్ళ పేర్లు బయటికి రావు 50,000 కోట్ల లోపు. అయితే ఇది ఎలా జరుగుతుందంటే పీ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇండియన్ షేర్స్ కొని పీ నోట్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో ఈ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేస్తారు. 50,000 కోట్ల లోపు సెబీకి వీళ్ళు డేటా అనేది ఇవ్వక్కర్లేదు ఎవరికి కొంటున్నాం అనేది. ఓకే, సో ఎనీహౌ ఇది స్పెక్యులేషన్కి కూడా దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది పేర్లు బయటికి రావు, ప్రాబ్లీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనకు తెలియదు. 50,000 కోట్ల దాకా వాళ్ళు ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కొంత స్పెక్యులేషన్ అయితే జరిగే అవకాశం ఉంది. గత 10-15 రోజుల నుంచి సిగ్నిఫికెంట్గా అనేది నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు ర్యాలీ అవుతూ వస్తున్నాయి, బ్రాడర్ ఇండెక్స్ ఇది. బట్ క్యాష్లో ఏంటంటే అంటే క్యాష్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో వాల్యూమ్స్ అనేది చాలా తగ్గిపోయినాయి అనమాట. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో కొద్దిగా కాషియస్గా ఉన్నారు, ఎందుకంటే లిక్విడిటీ ఇష్యూ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. దాని అర్థం ఏంటంటే హయ్యర్ ప్రైసెస్ ఎనీ మూమెంట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందేమో అని ఒక ఫియర్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ ట్రెండ్ అనేది బేరిష్ ట్రెండ్ కాబట్టి. అయితే జొమాటో, స్విగ్గీ షేర్స్ అనేది 40% దాకా పెరగడం అనేది జరిగింది 2025లో. అయితే మెకరీ అనే సంస్థ ఏం చెప్తుందంటే క్విక్ కామర్స్ బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద జాగ్రత్తగానే ఉండాలని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే ఎకనామీ అనేది కొద్దిగా ఇబ్బంది పడింది అనుకోండి, క్విక్ కామర్స్ అనేది ఇమీడియట్గా ఇంపాక్ట్ అవుతుంది నెగిటివ్గా. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైనింగ్ అవుట్ ఏదైతే ఉందో, అంటే ఈ బయటికి వెళ్ళి తినడం కానీ ఇటువంటివి అనమాట, పార్టీలు ఇటువంటి ఫంక్షన్స్, అటువంటి వాటికి సపోర్ట్ చేసే క్విక్ కామర్స్ ఏదైతే ఉందో లైక్ సింపుల్గా చెప్పాలంటే జొమాటో కానీ స్విగ్గీ కానీ వీటికైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం అనలైజ్ చేశారంటే ఇండియా ఏ విధంగా స్పెండ్ చేస్తుంది అనేది అనలైజ్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క డైన్ అవుట్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఆ యొక్క సర్వీసెస్ ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో దానికి ఇంకా డిమాండ్ ఉంది. దానివల్ల కొన్ని కంపెనీలు అనేది క్విక్ కామర్స్ కంపెనీలు అనేది పాజిటివ్ అని చెప్పేసి చెప్తుంది. బట్ ఎనీహౌ ఏదన్నా అడ్వర్స్గా ఇండియన్ ఎకనామీ అనేది ఉందంటే డెఫినెట్గా అంటే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది క్విక్ కామర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంది. గమనించినట్టయితే గత 10-15 రోజులు సిగ్నిఫికెంట్గా పెరుగుతూ వస్తుంది బ్రాడర్ మార్కెట్. దాంతోపాటుగా ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇండెక్స్ కూడా చక్కగా పాజిటివ్లో ఉంది. బట్ ఈరోజు అయితే అవి 2% నుంచి 4% దాకా డ్రాప్ అయినాయి, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది.
సీమ్యాక్ లిమిటెడ్ షేర్స్ వచ్చేసరికి 13% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళకి లెటర్ ఆఫ్ అవార్డు అనేది ఎల్ఎన్టీ నుంచి రావడం అనేది జరిగింది ఓ ప్రాజెక్ట్కి సంబంధించి. ఐ థింక్ ప్రాజెక్ట్ డీల్ అనేది ఈ స్టాక్ని ఫీల్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా ఈరోజు మళ్ళీ పడిపోవడం అనేది జరిగింది. అయితే ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క డెరివేటివ్ కాంట్రాక్ట్లో ఎర్రర్స్ అనేది వచ్చినాయి, దానికి సంబంధించి లాస్ వస్తుంది కంపెనీకి అని చెప్పేసి సెల్లింగ్ జరిగింది. బట్ ఈసారి ఏంటంటే జిఎస్టీ ఇష్యూ వల్ల ఏంటంటే వీళ్ళకి 30 crores పెనాల్టీ అనేది జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది ఇక్కడ ఏంటంటే మనకి కత్తికి రెండు వైపులా పదునుంది, ఎందుకంటే చాలా చీప్గా ఉంది స్టాక్ అనేది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కంపెనీలో కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ అనేది ఉంటూ ఉన్నాయి. సో ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన కొద్దిగా కేర్ఫుల్గా అంటే స్మాల్ అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఇండియా పెస్టిసైడ్స్ అండ్ ఆల్క్లీన్ ఎమినీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అనేది 4% దాకా పడిపోవడం అనేది జరిగింది, ఎందుకంటే యాంటీ డంపింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల. సో జనరల్గా ఏంటంటే వేరే చోట దగ్గర నుంచి డంపింగ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, దాని మీద ట్యాక్స్లు లేకపోతే ఎక్స్ట్రా సెజ్ అనేది వేస్తే కూడా అప్పుడు డొమెస్టిక్ కంట్రీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా పుంజుకుంటాయి. బట్ వాటిని సరళించారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే డొమెస్టిక్గా కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరుగుతుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళు ఏంటంటే 950 crore ప్రీమియర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అయినప్పుడు కూడా స్టాక్ అనేది నెగిటివ్గా ఈరోజు రియాక్ట్ అయింది. లిక్విడిటీ క్రంచ్ని తగ్గించుకోవడానికి పిఎస్సిలో ముఖ్యంగా ఏంటంటే పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంకు షేర్స్ అనేది ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈరోజు 6% దాకా పెరగడం అనేది జరిగింది. అయితే వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా ఈ యొక్క షేర్స్ అనేది ఇచ్చి అక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఈ యొక్క లిక్విడిటీ క్రంచ్ అనే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఫ్లోర్ ప్రైస్ అనేది అంటే వాళ్ళకి ఇచ్చే ధర ₹40.38 అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ అంటున్నాం కదా, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో వాళ్ళు కానీ స్ట్రాంగ్ హ్యాండ్స్ అనుకోండి, డెఫినెట్గా బిజినెస్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50లో మనం పరిశీలన చేసినట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.97 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే స్లైట్గా తక్కువగా ఉంది, అంటే స్లైట్ బేరిష్ సెంటిమెంట్ అనేది ఈరోజు డెవలప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.05, ఒకటి కంటే ఎక్కువగా ఉంది. స్టిల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి పుట్ కాల్ రేషియో అనేది చెప్తుంది. ఈరోజు సెన్సెక్స్ అయితే ఎక్స్పైర్ అయింది. ఎనీహౌ నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది మనం తీసుకుంటే పుట్ కాల్ రేషియో అనేది 0.7 చూపిస్తుంది. కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సింపుల్గా ఏంటంటే నిఫ్టీ సెన్సెక్స్లో కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నట్టయితే నిన్న అనుకున్నాం 23,800 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి, ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఆ లెవెల్ని ఏం చేశారంటే ఈరోజు బ్రేక్అవుట్ చేశారు, చేసినాక సస్టైన్ అవ్వలేదు, అంటే అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ ఇప్పుడు చూడండి 23,600 దగ్గర ఉంది కదా, మనకి ప్రాబబ్లీ 23,500 రౌండ్ నెంబర్ అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. ఓకే, వెరీ సిగ్నిఫికెంట్గా కానీ సెల్లింగ్ అనేది జరిగిందంటే ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో ఈ గ్యాప్ అనేది గమనించండి. మార్కెట్లో ప్రస్తుతం అయితే ఉన్న సిచ్యువేషన్లో స్లైట్గా నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. మనకున్న సపోర్ట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 23,500 కనిపిస్తుంది. 23,800 మనం ప్రస్తుతానికి రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు నిఫ్టీలో. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి 52,000 రౌండ్ నెంబర్ అనమాట. 52,000 దగ్గరికి వెళ్ళారు కరెక్ట్గా మార్నింగ్ కష్టపడి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో సిగ్నిఫికెంట్గా అక్కడ నుంచి మనం చూస్తే ప్రస్తుతానికి ఏంటంటే 51,500 అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు అక్కడ క్లోజ్ అయింది. సో చూద్దాం, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే కూడా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది. ఇది వెరీ డేంజరస్ ఏరియా, ఎందుకంటే అన్ఫిల్డ్ గ్యాప్ ఇది. సో బేరిష్ మార్కెట్లో ఉన్నాం. బ్రాడర్ పిక్చర్లో ఎనీ మూమెంట్ ఏంటంటే ఏదన్నా ఫిల్ చేస్తారేమో చూద్దాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే మనకి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 52,000 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయింది. ప్రస్తుతానికి 51,500 అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే 50,000కి రావడానికి చాలా వాటికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 78,700 దాకా వెళ్ళింది. బట్ సెన్సెక్స్ బాగా పైకి వెళ్ళింది యాజ్ కంపేర్ టు నిఫ్టీ. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి 78,000 లెవెల్ ఏదైతే ఉందో రౌండ్ నెంబర్, ఆ లెవెల్ కింద క్లోజింగ్ ఇచ్చింది. సో దీంట్లో కూడా సేమ్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 77,500 అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 77,500 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి అయితే మార్కెట్ చూసిద్ది. ఇది ఇంకొంచెం డౌన్లో ఉందన్నమాట. ఎందుకంటున్నానంటే మార్కెట్ కొద్దిగా బ్రాడర్ పిక్చర్లో వీక్గా ఉంది కాబట్టి ఈ వీక్ సెంటిమెంట్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కూల్గా ఉంది, ఎందుకంటే 0.47% అనేది డ్రాప్ అయింది. యూఎస్ మార్కెట్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తున్నాయి. ఓకే, ఎట్ ద సేమ్ టైం డాలర్ ఇండెక్స్ అయితే వీక్గా కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. సో నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఇక్కడ ఒక హారిజంటల్గా రెసిస్టెన్స్ అనేది మనం మార్క్ చేసాం.
ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అట్లీస్ట్, అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, అంటే ఇక్కడ ఫ్రెష్గా షార్ట్ చేయరు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ బుకింగ్. సో అలాంటిది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈరోజు ఏదైతే లో ఉందో అట్లీస్ట్ ప్రీవియస్ డే లో కానీ ప్రీవియస్ డే ఓపెన్ ప్రైస్ దాకా అయితే రాలేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది, ఎందుకైనా మంచిది మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అన్నోళ్ళు ఉన్నారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ కూడా సో ప్రీవియస్గా రెసిస్టెన్స్ అయితే మనం మార్క్ చేసుకున్నాం. 52,000 రౌండ్ నెంబర్ కూడా ఉంది, ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గరికి వెళ్ళింది, ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ లాగే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి నిఫ్టీ సెన్సెక్స్ స్లైట్ వీక్గా కనిపిస్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బుల్లిష్గానే ఉంది. బట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చారు కాబట్టి ప్రాఫిట్లో ఉన్నోళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారని చెప్పేసి మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఎనీహౌ కొద్దిగా కాషియస్గానే ఉండాలి. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ర్యాలీ కొనసాగొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.